యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభా. యత్ర కాలే తు అనావృత్తిం, తు అయితే అనావృత్తిం, ఆవృత్తిం తిరిగి రావటం, అనావృత్తిం తిరిగి రావటం అంటూ ఉండదు. యత్ర కాలే ఏ కాలములో ప్రయాణం చేసినట్లయితే వాళ్ళు తిరిగి రాకుండా ఉంటారో, ఆవృత్తిం చైవ యోగినః ఏ కాలములో ప్రయాణం చేసినట్లయితే, ఏ కాలంలో ప్రయాణం చేసినట్లయితే తిరిగి మరలా వస్తూ ఉన్నాడో, ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఆ కాల సంబంధమై ఉన్నటువంటి విషయాన్ని నీకు చెప్పబోతున్నాను అని చెప్పనన్నాడు. అనగా ఏ కాలంలో ప్రయాణం చేసిన వారు జన్మకు రాకుండా ఉంటారో, ఏ కాలములో ప్రయాణం చేసిన వారు మళ్ళీ జన్మకు వస్తారో ఆ విషయాన్ని నీకు ఇక్కడ చక్కగా చెప్పబోతూ ఉన్నాను, వినవలసింది అని చెప్పనన్నాడు. ఈ అంశం ఉత్తరాయణము దక్షిణాయనము అనేటువంటి దానికి సంబంధించి ఉండేటువంటి యొక్క విషయం. ఒక కాలంలో ప్రయాణం చేసిన వాళ్ళు తిరిగి రారు, ఒక కాలంలో ప్రయాణం చేసిన వాళ్ళు తిరిగి వస్తారు. ఏమిటా రెండు కాలాలు అని చెప్పనంటే, ఒకటేమో ఉత్తరాయణం, ఒకటేమో దక్షిణాయనము అని రెండు కాలాలు ఉన్నాయి. అగ్ని జ్యోతి శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అగ్నిర్జ్యోతి శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదః జనాః. షణ్మాసా ఉత్తరాయణం, షట్టు మాస 6 మాసములు కలిగి ఉన్నటువంటిది ఉత్తరాయణం. ఆ ఉత్తరాయణంలో ప్రయాణం చేసేటువంటి వారు తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదః. తత్ర ప్రయాత ఆ కాలములో ప్రయాణం చేసేటువంటి వారు బ్రహ్మ బ్రహ్మవిదః, బ్రహ్మవిదః బ్రహ్మను గుర్తించి ఉన్నటువంటి వారు జనాః జనులు బ్రహ్మ గచ్చంతి బ్రహ్మమునే పొందుతూ ఉన్నారు అన్నారు. ఉత్తరాయణంలో ప్రయాణం చేసినటువంటి వారు బ్రహ్మమును గుర్తిస్తూ ఉన్నారు, దాని ద్వారా బ్రహ్మమునే పొందుతూ ఉన్నారు వారు. అందువల్ల వారు జన్మకు రావటం అనేటువంటిది ఉండదు. ధూమో రాత్రి తదా కృష్ణ షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. షణ్మాసా దక్షిణాయనం 6 మాసములు కలిగి ఉన్నటువంటిది దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో ఎవరైతే ప్రయాణం చేస్తారో తత్ర చాంద్రమసం జ్యోతి ప్రాప్య చంద్ర సంబంధమై ఉన్నటువంటి యొక్క జ్యోతిని పొందేవాళ్ళు యోగి నివర్తతే తిరిగి మరలా వాళ్ళు ఈ యొక్క లోకానికి భూలోకానికి జన్మలకు వస్తూ ఉన్నారు అన్నారు. అందుచేత ఉత్తరాయణంలో పోయిన వాళ్ళు మోక్షానికి చేరుకుంటున్నారు, దక్షిణాయనంలో పోయినటువంటి వారు జన్మకు మరలా వస్తూ ఉన్నారు. అందువల్ల భీష్మాచార్యుల వారు కూడా ఉత్తరాయణం వచ్చిందాకా ప్రాణాలు బిగబెట్టుకుని ఉత్తరాయణం ప్రవేశించగానే అప్పుడు ఆయన అసువులు బాసి మోక్షాన్ని పొందుతాడు. మనకు దీన్ని బట్టి ఏమర్థమైందని చెప్పని ఉత్తరాయణంలోనే మనం పోవాల్సి ఉంటుంది. అది భీష్ముడిలాగా మనం కూడా దక్షిణాయనంలో పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పటికీ కూడా ఆ సమయంలో పోకుండా బిగబెట్టుకొని ఉత్తరాయణం వచ్చిన తర్వాత పోగలిగితే మోక్షం అనేది వస్తుంది. ఇంత సులువుగా ఉంటే మోక్షం ఇంకెందుకమ్మా ఈ శ్రమలన్నీ కూడా. అది సంక్రాంతి పండుగ వచ్చిందా తుష్టిగా అరిసెలు చేసుకుంటారు,
తినేసాను 6 నెలల పాటు అరిసెలు, గారెలు, పోకోడా, కారపూసలు మొత్తం తినేసేసి 10 డేస్ అయ్యిందా అంటే ఆ పూట ప్రయాణాన్ని సిద్ధం చేసుకోవటమే. అందుకు చెప్పేయటం, అయ్యో ఇప్పుడు ప్రయాణం ఉన్నది, వెళ్ళిపోతున్నాను మోక్షానికి అని చెప్పి వెళ్ళిపోయామని చెప్పనంటే చక్కగా బ్రహ్మవిద బ్రహ్మ గచ్చంతి, అట్టి బ్రహ్మమును గుర్తించినటువంటి వారు బ్రహ్మమునే పొందుతూ ఉన్నారు. సులభముగా వచ్చేటటువంటి యొక్క మోక్షానికి ఎంత కష్టపడాలా మనం, ఎంత కష్టం. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులను శ్రవణ మనన నిధిధ్యాసన తత్వం పదార్థ శోధనము వాసన క్షయము మనోనాశనము అని చెప్పి ఎన్ని రకాలైనటువంటి యొక్క ఈ మార్గాలతో యోగాలతో అలమటిస్తూ అవి చేయలేక నానా ఇబ్బందులు పడుతూ నానా కష్టాలు పడుతూ ఉన్నారని చెప్పానంటే ఈ సులభముగా ఉన్నటువంటి యొక్క సూక్ష్మంలో ఉన్న మోక్ష విషయం తెలియకపోవటమే కదా. ఇప్పుడు తెలిసింది కదా, ఉత్తరాయణం వచ్చే ఉంది రెడీగా, మనం పోవటమే తరువాయి అంతే. అది వచ్చేసింది, ఉత్తరాయణం ఇప్పుడు రెడీగా ఉంది. ఇప్పుడు వెళ్ళిపోవచ్చు మోక్షానికి. ఎట్లా? జ్ఞానం ద్వారా మోక్షమా, కాలం ద్వారా మోక్షమా? జ్ఞానం ద్వారా మోక్షము అన్నాము అంటే ఈ 2 శ్లోకాలు వృధా అయిపోతాయి. ఇక్కడ పైన చెప్పాడు, యత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. యత్ర కాలే, ఏ కాలమునందు ప్రయాత ప్రయాణం చేసేటువంటి వారు అనావృత్తిం ఆవృత్తిం, అనావృత్తిం తిరిగిరారో ఆవృత్తిం తిరిగి వస్తారో, నీకు ఆ విషయం గురించి ఇక్కడ చెప్పబోతూ ఉన్నానని చెప్పేసి అని మరి ఆ కాలం యొక్క సంబంధ అంశాన్ని తీసుకుంటూ విషయాన్ని చెప్పుకొచ్చారు. 6 మాసాలుగా ఉన్నదేమో ఉత్తరాయణము, 6 మాసాలు కలిగి ఉన్నదేమో దక్షిణాయనము, 2 ఆరులు 12 మాసాలు, 1 సంవత్సర కాలం పాటు అవి. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి చెప్పినట్లయితే ఉత్తరాయణంలో పోయినవాడు తిరిగి రాడు, బ్రహ్మమునే పొందుతూ ఉన్నాడు. దక్షిణాయనంలో పోయినవాడు చంద్ర సంబంధమైన జ్యోతిని పొంది తిరిగి మరల భూమికి జన్మలకు వస్తూ ఉన్నాడు అని ఇంత స్పష్టంగా చెప్పేసిన తర్వాత కూడా ఇంకా సందేహం అవసరమా? జ్ఞానం అవసరమా? గురువులు అవసరమా? ఉపదేశాలు అవసరమా? పుస్తకాలు అవసరమా? నానా పాటలన్నీ అవసరమా? సంక్రాంతి పండుగ వచ్చిందా, 10 డేస్ పండుగ చేసుకోండి, చక్కగా అందరూ చెప్పేసేయండి, వెళ్ళిపోండి. ఉండి ఏం చేయాలి చెప్పు? 60 దాటిన తర్వాత ఉండి ఏం చేయాలి? మనకా దేహం ఉపయోగపడదు, ఇంద్రియాల సహకరించవు, కూర్చుంటే లేగవలేము, లెగిస్తే కూర్చోలేము, పడుకుంటే లేగలేము. ఎవడికి ఉపయోగం? ఇంట్లో వాళ్ళకి ఉపయోగమా? అది లేకపోయే. మనకన్నా ఉపయోగమా? అది లేకపోయే. చూసే కనుల విశ్రమించాయి, వినే చెవుల మోగబోయాయి, మాట్లాడే నోరా నీ సత్వైపోయింది, దేహమా జర్జితమైపోయింది, రక్తమా గడ్డగట్టుకుపోయింది లోపల, ఇంద్రియాల అన్ని విశ్రాంతిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, దేహమా నేను రాలేను 3 రోజులు అని చెప్పి అది మొరబెట్టుకుంటా ఉన్నది. ఏం ఉండి లాభం? ఏం చేయాలి ఇక్కడ లోకంలో? మోక్షంగా వెళ్ళిపోదాం. మళ్ళా వచ్చే ఉద్దేశం ఉందా? దక్షిణాయనంలో పో. వచ్చే ఉద్దేశం నీకు లేదా? ఉత్తరాయణంలో పో. నీ ఛాన్స్ నీదే, ఛాయిస్ నీదే. ఎక్కడ ఏం చేద్దాం? అప్పుడు మొత్తం కట్టగట్టి పైన పడేద్దాం పుస్తకాలన్నీ. ఉత్తరాయణం కోసం చూద్దాం. తిరిగి వచ్చే ఉద్దేశం లేకపోతే, తిరిగి వచ్చే ఉద్దేశం ఉంటే దక్షిణాయనంలో పోవాలి. ఇది ప్రచారం చేశామనుకో అందరికి సులభంగా వచ్చే మోక్షం అయిపోతుంది. పరిషత్తులు చెబుతూ ఈ మాటలు ఎందుకని మీకు గొడవ అంత సాగులు తేలతో ఏమొద్దు, మీరు ఉత్తరాయణం వచ్చేసేసింది, వెళ్ళిపోండి, మోక్షం వచ్చేస్తాం. మరి ఏం చెప్పాలి ఇక్కడ? కాలం వల్ల మోక్షమా, జ్ఞానం వల్ల మోక్షమా? కాలం వల్ల మోక్షమా, జ్ఞానం వల్ల మోక్షమా? మరి ఇక్కడ శ్లోకం దీంట్లో ఉంది కాలం వల్లే మోక్షం అయ్యా అని చెప్పనే ఉంది దీంట్లో. ఇక్కడ యత్ర కాలేతు అనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః. యత్ర కాలే, ఏ కాలమునందు అనావృత్తిం తిరిగి రాకుండా ఉండటం ఉంటుందో, ఆవృత్తిం తిరిగి వచ్చే విధానం ఉంటుందో, ప్రయాత యాంతితం కాలం, అలాంటి యొక్క ఆ కాల సంబంధమై ఉన్న అంశాన్ని నీకు చెప్పబోతూ ఉన్నాను అని చెప్పనంటూ షణ్మాస ఉత్తరాయణం
షణ్మాస దక్షిణాయనం 6 మాసములు ఉత్తరాయణము, 6 మాసములు దక్షిణాయనము. ఉత్తరాయణంలో ప్రయాణం చేసిన వాడు బ్రహ్మవిద బ్రహ్మ గచ్చంతి, వాళ్ళ బ్రహ్మమునే పొందుతూ ఉన్నారు. దక్షిణాయనంలో ప్రయాణం చేసేటువంటి వారు చాంద్రమసం జ్యోతి, చంద్ర సంబంధమై ఉన్న జ్యోతిని చేరుకుని యోగి ప్రాప్తి నివర్తతే, మరి తిరిగి భూలోకంలోకి వస్తూ ఉన్నారు అనేటువంటి యొక్క మాటలు స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. అందుచేత వీటి యొక్క విషయాన్ని మనం బాహ్యార్థముగా పోతే మాత్రం కుదరదు. దీంట్లో ఉన్నటువంటి పరమార్థము అని చెప్పని అంటారు. అంతరార్థము అనే మాటకి పరమార్థము అనే పదం వాడతారు. లేక పరంపరార్థము అంటారు. అంటే వాక్యార్థం తొలగించి లక్ష్యార్థం తీసుకోవటం. లక్షణావృత్తికి విషయము లక్ష్యార్థము. కాబట్టి వాక్యార్థం పొసగనప్పుడు దాని యొక్క పరంపర అర్థాన్ని దాన్ని తీసుకున్నట్లయితే దాన్ని లక్ష్యార్థము అని చెప్పని అంటారు. ఆ లక్ష్యార్థం లక్షణావృత్తి ఉన్నప్పుడు లక్ష్యార్థం మనకు గోచరించే అవకాశము ఏర్పడుతుంది. దాన్ని పరంపరార్థము అంటారు. అది ఇక్కడ ఉత్తరాయణము దక్షిణాయనము అనేటువంటివి లోకములో ఉన్నాయి. బయట ఉన్నటువంటి ఈ విశ్వమంతా కూడా ఈశ్వర శరీరం, మాయ ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క ఈశ్వర శరీరము. ఈశ్వర శరీరములో ఈ సూర్య భగవానుని యొక్క సంచారాన్ని బట్టి ఉత్తరాయణము దక్షిణాయనములుగా పిలువబడుతూ ఉన్నాయి. 6 మాసములు ఉత్తరాయణము, 6 మాసాలు దక్షిణాయనముగా పిలువబడుతూ ఉన్నాయి. ఇక్కడ వ్యవహారములో ఉత్తర అయనము అని చెప్పనంటే ఆ భూరేఖకు నడిమిగా ప్రయాణం చేసే దానిని ఉత్తరాయణం అంటారు. ఆ భూమికి ఏటవాలుగా పయనించేటువంటి యొక్క సూర్య గమనాన్ని దక్షిణాయనము అని చెప్పని అంటారు. కాబట్టి భూమికి సూర్యకిరణాలు ఏటవాలుగా వస్తాయి కాబట్టి భూమి చల్లబడుతుంది, మంచుతో కప్పబడుతుంది. అదే సూర్యుడు భూమికి బాగా నిటారుగా వచ్చినట్లయితే సూర్యకిరణాలు నేరుగా భూమిని చేరతాయి కాబట్టి ఆ భూమి తప్తమవుతుంది. దానివల్ల వేడి బాగా పెరుగుతుందన్నమాట. అందువల్ల ఈ భూమికి ఏటవాలుగా పోయేటువంటి గమనాన్ని దక్షిణ అయనము అన్నారు. ఈ భూమికి నిటారుగా వచ్చి ప్రయాణం చేసే గమనాన్ని ఉత్తర అయనము అన్నారు. ఉత్తర అయనములో ఈ యొక్క వేసవి కాలం బాగా ఎండలు అన్నిటువంటివన్నీ కూడా వచ్చేస్తాయి. దక్షిణ అయనములో భూమికి కిరణాములు సూర్యకిరణాలు నేరుగా చేరట్లేదు కాబట్టి ఆ భూమి చల్లబడి మంచుతో కప్పబడే విధానంగా ఉంటుంది. అది ఈశ్వరుని యొక్క దేహములో జరిగేటువంటి కార్యకలాపాలన్నీ కూడా. అది ఈశ్వర దేహములో ఉన్నటువంటి ఉత్తరాయనము దక్షిణ అయనము. అయనము అంటే ప్రయాణం. ఉత్తర అయనము దక్షిణ అయనము అంటే అయనం అంటే ప్రయాణం. కనుక ఈ సూర్యుడు జరిగేటువంటి యొక్క ఆ ప్రయాణాన్ని అది ఉత్తర అయనముగా దక్షిణ అయనముగా చెప్పబడుతూ ఉన్నాయి. ఉత్తర అయనముగా దక్షిణ అయనముగా చెప్పబడుతూ ఉన్నాయి. అది వ్యావహారికములో ఈశ్వర దేహములో ఉన్నటువంటి 6 మాసాలు కలిగి ఉన్న విధానము ఆయన దేహములో ఉన్నాయి. అందువల్ల ఉత్తరాయణం అనేది వస్తే అది ఆయనకు వస్తుంది, దక్షిణాయనము అనేది వస్తే అది ఆయనకు వస్తుంది. వ్యవహారం ఈశ్వర దేహములో 2 ఉన్నాయి దేహాలు. బయటకు వస్తపోయి తగ్గుతున్నారు. రెండు దేహాలు ఉన్నాయి అక్కడ, ఈశ్వర దేహము జీవదేహము అనేటువంటివి. ఈశ్వర దేహములోనూ ప్రయాణం ఉన్నది, జీవదేహములో కూడా ప్రయాణం ఉన్నది. ఈశ్వర దేహములో జరిగేటువంటి ప్రయాణము అక్కడ అయనం, ఉత్తర అయనము దక్షిణ అయనము ఆయనకు సంబంధించి ఉన్నటువంటి యొక్క ప్రయాణాలు. అట్లా జీవదేహములో జరిగేటువంటి ప్రయాణానికి కూడా ఉత్తర ప్రయాణము దక్షిణ ప్రయాణాలుగా ఇక్కడ కూడా ఉన్నాయి. బుద్ధిరిగ్రతి సూర్య, బుద్ధియే సూర్యుడు అని చెప్పని మనకు చెప్పేటువంటి మాట. మనలో ఉన్నటువంటి యొక్క సూర్యుడు బుద్ధియే సూర్యుడు అన్నమాట.
ఈ సూర్యుని గమనాన్ని బట్టి మనలో ఉత్తరాయణము దక్షిణాయనములుగా చెప్పటం జరుగుతుంది. ఇక్కడ ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పన్నప్పుడు ఉత్తర అయనము, ఉత్తు అంటే పైకి, ఉత్తు తరంతీతి ఇది ఉత్తరం, త్రు తరణ ప్లవనయోహో అని చెప్పని అన్నారు. త్రు తరణ ప్లవనయోహో దాటటం, ఉత్తు అంటే పైకి పోవటం. అందువల్ల మన ప్రయాణము అనేది దక్షిణ అయనముగా ఉన్నదా ఉత్తర అయనముగా ఉన్నదా అని చెప్పనంటే మన ప్రయాణం అంతా కూడా దక్షిణ అయనములో ఉన్నాం మనం. దక్షిణ అని చెప్పనంటే దక్షతి పరకార్యం శీఘ్రం కరోతి ఇది దక్షిణం అని చెప్పని అంటారు ఉత్పత్తిలో. దక్షతి పరకార్యం, పర అంటే తనకంటే వేరుగా ఉన్నటువంటి, తాను ఆత్మ అని చెప్పినప్పుడు తనకంటే వేరుగా ఉన్నటువంటిది అనాత్మ. అనాత్మలలో మునిగిపోవటమే పరకార్యము అన్నారు. దక్షతి పరకార్యం శీఘ్రం కరోతి, దక్షతి అనగా శీఘ్రముగా, స్వకార్యం స్వకార్యము అని చెప్పనంటే ఆత్మోన్నతిగా పయనించే మార్గం, జీవితమును తరింప చేసుకోవటానికై చేసేటువంటి యొక్క దానిని స్వకార్యము అంటారు. కాబట్టి మానవ జన్మలో మనం చేయాల్సింది ఏమిటని చెప్పానంటే మోక్షం యొక్క ప్రయత్నం చేసుకోవాలి. మానవ జన్మ యొక్క రాకడ ఎందుకు వచ్చిందని చెప్పానంటే భోగాల కోసంగా కాదు, యోగము కోసంగా, జ్ఞానం కోసంగా వచ్చింది. ఇతర దేహాలన్నీ కూడా భోగ సంబంధ దేహాలు. ఆ దేహాలలో యోగం లేదు, ధ్యానం లేదు, ఏమీ లేదు. అక్కడ కేవలం తినటం, తిరగటం, పడుకోవటం, లెగవటం, భోగాలు భోగించటం, వాటి యొక్క సంబంధమే ఇతర దేహాలన్నీ కూడా. ఒక మానవ దేహం యొక్క వైశిష్ట్యం ఏమిటని చెప్పనంటే నివృత్తి మార్గంలో పయనించి మోక్షాన్ని పొందగలిగేటువంటి యొక్క అవకాశం ఒక మానవ జన్మలో మాత్రమే ఉన్నది. ఇతర జీవుల దేహాలలో ప్రవృత్తిలో పోయేటువంటి యొక్క మార్గం మాత్రమే తెలుసు. నివృత్తి మార్గంలో పయనించే సౌకర్యం ఆయా దేహాలలో లేదు. మానవుడు ప్రవృత్తి మార్గంలో పోగలుగుతాడు, నివృత్తి మార్గంలో కూడా పోగలుగుతాడు. అయితే ప్రవృత్తి మార్గము అనబడేటువంటిది స్వతసిద్ధముగా జన్మతః స్వాభావికంగా వచ్చేసేసింది. అది మధ్యలో వచ్చింది కాదు. పుట్టుకతోనే స్వాభావికముగా ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి విధానం నిర్మాణంలో వచ్చేసేసింది. ఇక నివృత్తి మార్గము అనేటువంటిది ఏంటంటే గురువు యొక్క అనుగ్రహముతో సంప్రాప్తింపబడేటువంటి యొక్క ప్రయత్నంలో భాగం. అది గురువై ఉన్నటువంటి వారు చెప్పనంత వరకు నివృత్తి మార్గం అనేటువంటి యొక్క అంశము గోచరించదు. ఆ నివృత్తి మార్గము ద్వారా పొందబడేటువంటి యొక్క ఫల విధానం కూడా తెలియబడదు. నేను బ్రహ్మము అనేటువంటి విషయం కూడా తెలియబడకుండా ఉంటుంది. అందుచేత ఈ పారమార్థిక సంబంధమై ఉన్న పదజాలాలు వానికి చేరాలని చెప్పినట్లయితే ఒక గురువు అనుగ్రహము ద్వారానే చేరాల్సి ఉంటుంది. కాబట్టి ఈ నివృత్తి మార్గము అనబడేటువంటి యొక్క ప్రయాణము అది గురువు మనకు తెలియజేస్తేనే ఆ మార్గంలో పోయే అవకాశం మనకు ఏర్పడుతుంది. అందుచేత స్వతసిద్ధముగా సకల మానవులలో ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి విధానం పుట్టుకతో స్వాభావికంగా వచ్చేసేసింది. కాబట్టి ఈ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువుల యొక్క వాటిలో అనాత్మ సంబంధమై ఉన్నటువంటి ప్రవృత్తి మార్గంలో పోయేటువంటి యొక్క విధానం ప్రతి మానవునికి కూడా స్వాభావికంగా ప్రకృతి ద్వారా స్వతసిద్ధముగా వచ్చేసింది. కానీ నివృత్తి మార్గము అనబడేటువంటి యొక్క విషయం ఎవరికి కూడా పుట్టుకతో అది తెలియబడదు. అది శాస్త్రాధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే ఆ అంశం గోచరిస్తుంది. గురువు చెప్పినప్పుడు మాత్రమే ఆ మార్గంలో పోవటం అన్న ప్రయత్నం కూడా ఆరంభం చేయబడుతుంది. అందుచేత దక్షతి పరకార్యం శీఘ్రం కరోతి ఇది దక్షిణం. దక్షిణం అని చెప్పన్నప్పుడు పరకార్యము అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువుల్లోకి పోవటమే పరకార్యము, అది దక్షిణాయనము అన్నారు. దక్షిణ
దక్షిణ దిక్కుకి అధిపతి యముడు. అనాత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క మార్గంలో పోయేటువంటి ప్రతి ఒక్కడు కూడా మృత్యువునే చేరుకుంటాడు, యమ సదనానికే చేరుకుంటాడు. ప్రవృత్తి మార్గం మృత్యుగుహలోకి తీసుకుపోయేదిగా ఉంటుంది. ఉత్తరాయణం నివృత్తి మార్గం అనేటువంటిదేమో మోక్షమును బ్రహ్మమును పొందింపజేసేదిగా ఉత్తర ప్రయాణము అనేది ఉన్నది. రెండు మార్గాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి బ్రహ్మమును చేర్చే మార్గం, ఒకటి మృత్యువును చేర్చేటువంటి యొక్క మార్గం ఒకటి. ఎంతకాలం మనం బహిర్గతంగా జీవిస్తూ ఉంటామో అంతకాలం మన ఆయువు అంతా తరిగిపోతూ ఉంటుంది. ఆయువు తరిగి 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 చివరికి మృత్యువు యొక్క సొంతమైపోతాం. అది పరకార్యమేమో దక్షిణాయనము అని చెప్పి, స్వకార్యమేమో ఉత్తరాయణము అనేదిగా మనం గ్రహించాల్సి ఉంటుంది. అందుచేత ఇక్కడ ఉత్తరాయణము అని చెప్పినప్పుడు తన మనస్సుని విషయాల్లోకి పోనివ్వకుండగా దాన్ని హంస యొక్క మార్గము ద్వారా సత్యలోకం వైపుకి బ్రహ్మం వైపుకి దాన్ని తీసుకుపోయే ప్రయత్నాన్ని ఆరంభం చేయాల్సి ఉంటుంది. ఏనాడైతే మానవుడు గురువు ద్వారా తత్వశాస్త్రం అధ్యయనం చేసి అష్టమస్తక సంయోగమును గావించుకుని ఉపదేశాన్ని పొంది మనస్సుని హంస యొక్క మార్గములో నివృత్తి మార్గంలో ప్రవేశింపజేస్తాడో ఆనాడు ఆ మానవుడు ఉత్తరాయణములో అడుగుపెట్టినట్లు. ఆ పూట ఉత్తరాయణము ఆరంభం. అంతవరకు అతడు దక్షిణాయనంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు, దక్షిణాయనంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఏనాడైతే మోక్ష మార్గముగా ఆ యొక్క సాధనా సంబంధముగా మరి దాంట్లో అడుగు పెడతాడో ఆ పూట ఉత్తరాయణం వైపుకి ప్రయాణాన్ని ఆరంభం చేసినట్లు లెక్క. ఆ మనస్సుని నిశ్చలముగా హంస యొక్క మార్గములో నివృత్తి మార్గములో బ్రహ్మం వైపుకి మరలించే విధానంగా చేసినప్పుడు అగ్ని అన్నాడు. ముందుగా ఏర్పడేటువంటిది ఏంటంటే అగ్ని. మనలో తేజో సంబంధమై ఉన్నటువంటి ఒకనొక అగ్ని ఏర్పడుతుంది. దాన్ని ఆత్మాగ్ని, ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఆత్మ సంయమనము అన్నాడు. ఆత్మ సంయమనం అంటే మనో సంయమనం. మనస్సుని ధ్యానము ద్వారా సంయమనము చేసినప్పుడు కలిగేటువంటిది యోగాగ్నౌ, అగ్ని ఏర్పడుతుంది అన్నాడు. అగ్ని శుద్ధి. మన మనస్సులో ఉన్నటువంటి సమస్త పాపజాలమంతా కూడా అగ్ని ద్వారా శుద్ధి చేయబడుతుంది. మనోశుద్ధి ఏర్పడుతుంది, మనోమాలిన్యమంతా పోతుంది. ఆ విధంగా లోన కలిగేటువంటి యొక్క జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి ఆత్మాగ్ని బ్రహ్మాగ్ని అన్నారు. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రాహ్మీ సంబంధమై ఉన్న ఆత్మ సంబంధమై ఉన్నటువంటి యొక్క అగ్ని అతనిలో ఏర్పడుతుంది. ఆ అగ్ని వల్ల సూక్ష్మదేహము పావనం చేయబడుతుంది, అగ్ని శుద్ధి కలుగుతుంది, సూక్ష్మదేహం తప్తం చేయబడుతుంది. ఆ సూక్ష్మదేహములో ఉన్న సమస్త కర్మలు అగ్ని ద్వారా కాల్పబడతాయి. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిషె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి, అజ్ఞానం అనే పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి, అజ్ఞానాన్ని కోసివేయాలి. ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు లోన ఉన్నటువంటి యొక్క అజ్ఞానం అనబడేది తరిగిపోతూ ఉంటుంది, లయమైపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నివృత్తి మార్గంలో అడుగుపెట్టినప్పుడు నివృత్తి మార్గంలో పయనించేటువంటి వారికి మాత్రమే, ఉత్తరాయణమును ఆరంభం చేసిన వారికి మాత్రమే
ఆత్మ యొక్క సంబంధమై ఉన్నటువంటి, బ్రహ్మము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆత్మాగ్ని, బ్రహ్మాగ్ని అనేది అప్పుడు ఏర్పడే విధానం వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి అగ్ని అన్నారు. జ్యోతి, జ్యోతి అంటే ప్రకాశం, వెలుగు. నివృత్తి మార్గాన్ని వెలుగు అని చెప్పని అంటారు. ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకునేటువంటి యొక్క ప్రకాశం ఏర్పడుతుంది, తేజస్సు ఏర్పడుతుంది, శుద్ధ సాత్వికత కలుగుతుంది. ఆ శుద్ధ సాత్వికత్వాన్ని పొందినప్పుడే లోన ఉన్నటువంటి బ్రహ్మమును గుర్తించే అవకాశం మనకి ఏర్పడుతుంది. కాబట్టి అగ్ని జ్యోతి అని 2 పదాలు వాడాడు. అగ్ని అంటేనేమో ఆ సూక్ష్మదేహాన్ని పవిత్రపరిచేటువంటి యొక్క అగ్ని సంస్కారం చేయాలన్నమాట. అది వైష్ణవంలో మనకి శంకు చక్రాదులను ముద్రికలుగా వేస్తారు. శంఖం, చక్రం ముద్రలు దేహం మీద వేస్తారు. ఆ దేహాన్ని అగ్నిశుద్ధిగా చేస్తారు. కాబట్టి ఈ దేహం మీద కాదయ్యా వేయాల్సింది, సూక్ష్మదేహం మీద వేయాలి వేస్తే. ఎందుకంటే నీతో వచ్చేది సూక్ష్మదేహం, స్థూలదేహం కాదు. ఒకవేళ వైకుంఠానికి పోయినా ఆ వైకుంఠం కాడ నువ్వు ఆ శంకు చక్రం చూపించాల్సి వచ్చినప్పుడు సూక్ష్మదేహం మీద ఉంటే చూపిస్తావే కానీ స్థూలదేహం మీద ఉంటే ఏం చూపిస్తావు? ఆ స్థూలదేహం ఇక్కడే పడిపోయింది. కాబట్టి సూక్ష్మదేహం మీద వేసినట్లయితే ఆడపోయిన తర్వాత ఆ సూక్ష్మదేహం నీతో పాటు వస్తుంది. కాబట్టి ఆ సూక్ష్మదేహం మీద ఉన్నటువంటివి చూపించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఏంటంటే ఈ సూక్ష్మదేహము అనబడేటువంటి యొక్క వస్తువుని యోగాగ్ని ద్వారా శుద్ధం చేసుకునే విధానం ఒకటి ఏర్పడుతుంది. రెండవది జ్యోతి, ప్రకాశము. అంధకారమంతా తొలగింపబడి మనలోనే ఆ బ్రహ్మము యొక్క స్వరూపము తెలియబడేదిగా ఉంటుంది. కాబట్టి ఆ జ్యోతి అన్నాడు. ప్రకాశమానముగా నివృత్తి మార్గము ఉంటుంది. ఎంత లెక్క మనం పోతూ ఉన్నప్పటికీ కూడా ఆ పోయేటువంటి యొక్క మార్గములో ఏం జరుగుతున్నదో, ఏ మార్పులు ఏర్పడుతూ ఉన్నాయో, ఏ యొక్క దివ్యత్వము కలుగుతున్నదో, ఎలాంటి యొక్క మహిమాన్వితమై ఉన్నటువంటి గోచరిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా అతడు చూస్తాడు. అది ధ్యానములో ఉండేటువంటి యొక్క విధానం. నిద్రానమై ఉన్నటువంటి యొక్క ధ్యానం కొంతమంది పోతూ ఉంటారు. దాంట్లో ఏం తెలియబడవు, నిద్రా సంబంధమై ఉన్నటువంటిది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ ధ్యానములో ఎంత లెక్కపోతూ ఉన్నా, ఏం జరుగుతూ ఉన్న మార్పులు అన్నీ కూడా చూడగలిగేటువంటి విధానం, జ్ఞాన విధానం ఉంటుంది. కాబట్టి అగ్ని జ్యోతి, అహహ శుక్ల, అహహ అంటే పగలు, పగలు. దక్షిణాయనము అనే దాంట్లో చెప్పింది ఏంటంటే రాత్రి అంటాడు. రాత్రి అంటే తెలియంతనం, తెలియంతనములో పడి ఉన్నాము ఇప్పుడు మనం. ఆ తెలియంతనములో ఉన్నంత వరకు రాత్రిపూట ఉన్నట్లే. ఎప్పుడైతే మనలో తెలిసింతనం ఏర్పడుతూ ఉంటుందో దానిని పగలు అన్నారు. మేలుకోవటమే పగలు, మేలుకొని ఉండటమే పగలు, నిద్రపోతూ ఉండటమే రాత్రి అని అర్థం. అన్యదా గృణత స్వప్న నిద్రాతత్వం అజానతః విపర్యాసే తయోః క్షీణే తురీయం పదం అశ్నుతే. తయోః క్షీణే ఆ 2 పోవాలని చెప్పన్నట్లయితే అన్యదా గృహణత స్వప్న, అన్యదా వేరుగా, తాను ఒకటై ఉంటే ఇంకొక విధంగా భావించుకోవటాన్ని అన్యదా అంటారు. తాను ఆత్మ స్వరూపుడై ఉండి, స్వప్రకాశ వస్తువై ఉండి, నిత్యస్వరూపుడై ఉండి నేను దేహము, పుట్టాను, చస్తాను ఇలాంటి భావాలతో ఉండటమే అన్యద గృహణత స్వప్న. దాని స్వప్నముగా చెప్పుకొచ్చాడు. అనగా నీ అధిష్టానములో భాషించేటువంటి అనాత్మ వస్తువులను నీవుగా దాన్ని ముద్ర వేసుకుని వాటి యొక్క సంబంధ వికారములు తనపై ఆరోపితం చేసుకొని వ్యవహరించడమే స్వప్నము అని చెప్పిన అన్నాడు. నిద్రాతత్వం అజానతః, తత్వం నీ యొక్క వాస్తవిక స్వరూపాన్ని అజానతః తెలియకుండా ఉన్నంతకాలం నిద్రపోతూ ఉన్నట్లే. అందువల్ల లోకంలో అందరూ కూడా మరి నిద్రపోతూ ఉన్నారు. జాగ్రత్త అవస్థలో ఉన్నాము, మేలుకొని ఉన్నాము అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా
ఆధ్యాత్మిక విషయంగా చూసినట్లయితే వాడు నిద్రపోతూ ఉన్నట్లు లెక్క. ఏమిటయ్యా నిద్ర అని చెప్పనంటే తానెవరో తెలియకుండగా, తన స్వరూపం తెలియకుండగా ఉండటమే నిద్ర అన్నారు. మరి మేలుకాంచి ఉన్నాం కదా, నువ్వు మేలుకాంచి ఉన్న దేంట్లో? ప్రాపంచిక వస్తు విషయాలలో. అది మిథ్యా మాత్రం, కల్పనా మాత్రం, నశ్వరము, పరిణామశీలం, మాయా సంబంధ వస్తువులు. నశ్వరములై, మాయా సంబంధములై, దుఃఖభూయిష్టములై ఉన్నటువంటి అనాత్మ సంబంధ వస్తువుల విషయంలోనేమో మేలుగాంచి ఉన్నావు. పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమగు నీ విషయంలో నువ్వు నిద్రపోతూ ఉన్నావు. కనుక ఎంతకాలమైతే నీ యొక్క స్వరూపం తెలియకుండా ఉంటావో అంతకాలం నిద్రలో ఉన్నట్లే. ఆ నిద్రలో ఉన్నటువంటి వాడు కళ్ళగంటూ ఉన్నాడు. అనాత్మ వస్తువులను తనపై ఆరోపతం చేసుకుని కలగంటూ ఉన్నాడు. తయోహో చీనే, ఈ రెండు పోవాలంటే నిద్రా సంబంధమై ఉన్న నేను ఆత్మను అని తెలియకుండగా ఏ అజ్ఞానం మరుగు చేయబడిందో అట్టి అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యొక్క నిద్రా సంబంధ అంశమును నువ్వు ఆత్మ అయి ఉండి కూడా నీయందు ఆరోపితములుగా భాషించేటువంటి ఒక దేహాది ఇంద్రియ సముదాయాన్ని నీపై ఆరోపితం చేసుకుని వాటి ధర్మాలు నీపైన ఆరోపితం చేసుకుని వ్యవహరిస్తూ ఉన్నావు కాబట్టి దీనిని స్వప్నము అని చెప్పి అన్నారు. నేనెవరో తెలియకపోవటం నిద్ర అయితే, అజ్ఞానం సంబంధం నిద్ర అయితే, నీ యొక్క అధిష్టానములో మిథ్యా సంబంధములుగా ఉన్న వస్తువులు భాషిస్తూ ఉన్నాయి కాబట్టి అవి నేను అని చెప్పి అనుకోవటం స్వప్నంలో భాగంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి విషయాలు కూడా తయోహో చీనే, ఆ రెండు పోవాలి అని చెప్పి అన్నట్లయితే తురీయం పదం అశ్నుతే. తురీయం నాలుగవ అనుభవము అంటారు. నాలుగవ అనుభవమును తురీయము అని చెప్పని అంటారు. తురీయాశ్రమము అనేది కూడా చెప్తారు. సన్యాసాశ్రమాన్ని తురీయ ఆశ్రమము అంటారు. నాలుగవ ఆశ్రమము అని చెప్పని కూడా చెప్తారు. కాబట్టి ఇక్కడ నాలుగవది అని చెప్పి అన్నప్పుడు అది యోగ సమాధి అంశముగా చెప్పాల్సి వస్తుంది. తురీయం పదం అశ్నుతే. తురీయము అని చెప్పనంటే నాలుగవ అనుభవము. అది జాగ్రత్త అవస్థలో చేరింది కాదు, స్వప్నావస్థలో చేరింది కాదు, సుషుప్తి అవస్థలో చేరింది కాదు. ఈ మూడవస్థల కంటే వేరై ఉన్నటువంటి యొక్క దానిని ఆ తురీయము అని చెప్పని అన్నారు. అది ఆత్మ యొక్క పారమార్థికమై ఉన్నటువంటి, ఆత్మకు అనుబంధముగా ఉన్నటువంటి యొక్క స్థితిని తురీయము అని చెప్పని అంటారు. వ్యావహారికమై ఉన్నటువంటి యొక్క స్థూల దేహమునకు సంబంధించి ఉన్నటువంటి యొక్క భాగాన్ని జాగ్రత్త అవస్థ అని చెప్పని అంటారు. ఇంద్రియాత్మకమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క దానిని స్వప్నావస్థ అని చెప్పని అంటారు. కారణదేహం అజ్ఞానం మూలా విద్య, ఆ మూలా విద్యకు సంబంధించి ఉన్నటువంటి యొక్క అవస్థని దాన్ని సుషుప్తి అవస్థ అని చెప్పని అన్నారు. తురీయము అని చెప్పన్నప్పుడు ఈ దేహత్రయానికి సంబంధించింది కాదు, నీ యొక్క స్వస్వరూపానికి సంబంధించి ఉన్నది. నీ స్వస్థితికి, నీ స్వస్వరూపానికి, నీ ఉనికికి, నీ అస్తిత్వానికి, నీవనగా బ్రహ్మము, అట్టి ఆ బ్రహ్మమునకు సంబంధించి ఉన్నటువంటి యొక్క అంశము కాబట్టి దాన్ని తురీయము అని చెప్పనంటారు. కనుక స్థూల దేహానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క దాని యొక్క సంబంధ భావంలో ఉన్నాం. సూక్ష్మ దేహానికి సంబంధించి ఉన్నటువంటి వ్యవహారములో స్వప్న అవస్థ కలిగి ఉన్నాం. అజ్ఞానానికి సంబంధించి ఉన్నటువంటి యొక్క భాగములోని సుషుప్తికి సంబంధించి ఉన్నాం. కానీ నీకు నీ యొక్క స్థితికి, నీ యొక్క ఉనికికి సంబంధించి ఉన్నటువంటి యొక్క ఆ స్థితిలో లేవు కాబట్టి అది నాలుగో అవస్థ అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా లోపించి ఉన్నది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా స్థూల దేహానికి సంబంధించినటువంటి యొక్క అవస్థలో సంచారం చేస్తూ ఉన్నాడు. సూక్ష్మ దేహం యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశములో, స్వప్నములో సంచారం చేస్తూ ఉన్నాడు. కారణదేహం యొక్క దానివల్ల ఏర్పడేటువంటి అభావ స్థితి అనేటువంటి యొక్క ఉనికిలో, సుషుప్తిలో తాను ఉంటూ ఉన్నాడు. ఎందుకని చెప్పనంటే ఈ మూడు దేహాల వరకే సంబంధం పడి ఉన్నాం కాబట్టి.
ఈ 3 దేహాల వరకే సంబంధం పడి ఉన్నాం కాబట్టి ఆ 3 దేహాల యొక్క సంబంధమై ఉన్న అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. ఆ అనుభవాలకు పేరు పెట్టారు. ఒకటి జాగ్రత్త అవస్థ, ఒకటి స్వప్నావస్థ, ఒకటి సుషుప్తి అవస్థ అనేటువంటివిగా పేర్లు పెట్టారు. కానీ ఈ 3 కూడా అవస్థలలో చేరినటువంటి యొక్క భాగాలే. నువ్వు పేర్లు పెట్టినా పెట్టకపోయినా ఈ 3 అనేటువంటివి అన్ని జీవులలో ఉన్నాయి. ఇతర జీవులు కూడా ఆ 3 యొక్క సంబంధ అనుభవాలు పొందుతూ ఉన్నాయి. మెలకువతో సంచారం చేస్తూ ఉన్నాయి, నిద్రిస్తూ ఉన్నాయి, సుషుప్తి అవస్థను పొందుతూ ఉన్నాయి. ఇట్లా 3 యొక్క అనుభవము అనేది విశ్వంలో అన్ని జీవులకు కూడా కలుగుతూ ఉన్నది. పగటిపూట, రాత్రిపూట అనేక సందర్భాలలో ఈ 3 అవస్థలను కూడా అవి ఆస్వాదిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ 3 అనేటువంటి యొక్క విషయములుగా మనం చర్చించుకుంటూ ఉన్నాం. ఇతర జీవులు కేవలం వాటి యొక్క సంబంధ అనుభవంలో వరకు మాత్రమే అవి ఉన్నాయి. అందుచేత ఈ 3 అనేటువంటివి మనం ఈ 3 దేహాలకు పరిమితమై ఉన్నాం కాబట్టి ఈ 3 దేహాలకి పరిమితమై సంబంధం పడి ఉన్నంతకాలం ప్రతి ప్రాణికి ఈ 3 అనేటువంటి అవస్థలు మాత్రమే వస్తాయి. 4వది మహాకారణము అని చెప్పనన్నారు. ఈ మహాకారణము యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వస్తువుని హంస, శ్వాస అని చెప్పనన్నారు. ఎవరైతే మహాకారణము యొక్క శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా పిలువబడేటువంటి ఆ మహాకారణము యొక్క అంశము, ఆ మహాకారణము యొక్క స్థూలాంశము, దాన్ని హంస అన్నారు. అందువల్ల హంసని అజపానామ గాయత్రిగా చెప్పుకొచ్చారు. ఆ హంసయే హంస గాయత్రిగా చెప్పుకొచ్చారు. నగాయత్రి పరం మంత్రం అని కూడా అన్నారు. గాయత్రికి మించిన పరం మంత్రం, మరొక మంత్రం, శ్రేష్టమొక మంత్రం ఏది కూడా లేదు అని చెప్పని అంటారు. ఎందుకంటే హంస గాయత్రి, ఆ హంసయే అన్ని మంత్రాలకు మూలమంత్రమై ఉన్నది. నువ్వు ఏ మంత్రం ఉచ్చరించాలి అని చెప్పి అన్నప్పటికీ కూడా నీకు హంస గాయత్రి కావాల్సి వస్తుంది. హంస సహకారం లేకుండా నీవు ఏ శబ్దమును కూడా ఉచ్చరించే అవకాశం లేదు. అందువల్ల మనకి ఈ 3 దేవతలు అన్నారు. ఈ 3 మంత్రములు ఎన్నైతే ఉన్నాయో ఈ మంత్ర భాగాలన్నీ కూడా నీకు ఆ శ్వాస నుంచే ఆవిర్భావం అవుతూ ఉన్నాయి. వేదములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఈశ్వరుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదములు అని చెప్పని అంటారు కదా. ఎక్కడ ఉన్నాడయ్యా ఈశ్వరుడు అని చెప్పనంటే కూటస్థ అక్షర ఉచ్యతే. కూటస్థుడు, ఇది కూటస్థ స్థితి. జాగ్రత్త అవస్థ స్థూల దేహం, స్వప్నావస్థ సూక్ష్మదేహం, సుషుప్తి అవస్థ కారణదేహం ప్రాజ్ఞుడు, మహాకారణము కూటస్థము, 4వ అనుభవము తురీయము కూటస్థుడు. ఇది కూటస్థుని యొక్క విధానం, ఈశ్వర స్థలము అని చెప్పని అంటారు. ఎవరైతే ధ్యానములో హంసతో సంబంధం పడి ఉంటారో వాళ్ళు ఈశ్వరుని యొక్క అంశము కలిగి ఉన్నారు, ఈశ్వరుని యొక్క సాన్నిధ్యములో ఉన్నారు, ఈశ్వరునితో ఉన్నారు. ఈ మహాకారణముగా చెప్పేటువంటి శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా చెప్పేటువంటి ఆ హంస గాయత్రిగా చెప్పేటువంటి యొక్క ఆ స్థలము అది ఈశ్వర స్థలం కాబట్టి అక్కడ ఉండేటువంటి వారిని యోగులు అన్నారు. వారిని యోగులు అంటారు. ఆ స్థలంలో చేరి ఉన్న వాళ్ళనే యోగులు అని చెప్పని అంటారు. మిగతా 3 స్థలాల్లో చేరి ఉన్నటువంటి వారిని భోగులు అని చెప్పని అన్నారు. ఎందుకంటే ఆ 3 దేహాలు ప్రకృతితో సంబంధం పడి ఉన్నాయి. స్థూల దేహము ప్రకృతిని పొందింపజేసేదిగా ఉన్నది, సూక్ష్మదేహము ప్రకృతిని పొందింపజేసేదిగా ఉన్నది. ఈ బాహ్య జగత్తుకు సంబంధముగా ఉన్నటువంటివి ఆ దేహాలు కాబట్టి వాటితో సంబంధం పడ్డప్పుడు మనకేమవుతుందని చెప్పనంటే ఈ విశ్వ సంబంధమై ఉన్నటువంటి అనుభవం కలుగుతుంది తప్ప పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందే అవకాశం మాత్రం వాళ్ళకి ఉండదు. కనుక ఆ లోన ఉన్నటువంటి యొక్క ఈశ్వరునికి అతీతముగా ఉన్నటువంటి యొక్క వస్తువును బ్రహ్మము అంటారు. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమ అతోస్మి లోకే వేదేశ ప్రదిత పురుషోత్తమ అని చెప్పనన్నారు. క్షర పురుషునికి అతీతముగా ఉన్నాడు, అక్షర పురుషునికి అతీతముగా ఉన్నాడు. ఆ అతీతముగా ఉన్నటువంటి స్వరూపాన్ని పురుషోత్తముడు, ఆ పురుషోత్తముడు అని చెప్పన్నప్పుడు బ్రహ్మం
శుద్ధ బ్రహ్మమును పురుషోత్తముడు అంటారు. పురుషులు అని చెప్పనంటే ఈ జీవేశ్వరులు అవిద్యామాయ ఉపాధులు కలిగి ఉన్నారు కాబట్టి వీరిని పురుషులు, పురము కలిగి ఉన్నారు కాబట్టి పురుషులు అని పిలువబడ్డారు. ఈ ఇరువురు పురుషులకు అతీతముగా ఉన్నటువంటి అతను పురుషోత్తముడుగా చెప్పారు. నిరుపాధిక చేతనం బ్రహ్మమును పురుషోత్తముడుగా చెప్పటం జరుగుతుంది. అందువల్ల మనలో చెప్పినప్పుడు ఈ యొక్క క్షరపురుషుడు అని చెప్పినప్పుడు కారణదేహ ఉపాధి కలిగి ఉన్నటువంటి జీవుడు సూక్ష్మదేహంతో సంబంధం, స్థూలదేహ సంబంధం బట్టి వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ జీవుడే, ఈ ప్రాజ్ఞుడే ఒకప్పుడు తైజసుడుగా, ఈ తైజసుడే తిరిగి మరలా విశ్వడుగా ఆయనే ఉంటాడు. విశ్వడు అనేది కోల్పోతాడు ఈ దేహ సంబంధం వదిలిపెట్టినప్పుడు. తైజస్సుడు అనేది కోల్పోతాడు సూక్ష్మదేహ సంబంధం వదిలిపెట్టినప్పుడు. ప్రాజ్ఞుడు అనబడేటువంటి వాడు మాత్రం ఉంటాడు. ఎందుకంటే అవిద్య ఉపాధి ఉన్నది కాబట్టి అవిద్య అనే ఉపాధి అది పాదు. స్థూలదేహం అనే ఉపాధి సంబంధం ఏర్పడుతుంది, తొలగిపోతుంది. సూక్ష్మదేహం అనేటువంటి యొక్క ఉపాధి యొక్క సంబంధం ఏర్పడుతూ ఉంటుంది, తొలగిపోతూ ఉంటుంది. జాగ్రత్త స్వప్నావస్థలలో ఉన్నప్పుడు సూక్ష్మదేహం యొక్క సంబంధం ఉంటుంది. కేవలం జాగ్రత్తావస్థలో మాత్రమే స్థూలదేహం యొక్క సంబంధం ఉంటుంది. ఈ స్థూలదేహం యొక్క సంబంధం స్వప్నావస్థలో లేదు, సుషుప్తావస్థలో లేదు. అయితే సూక్ష్మదేహం మాత్రం జాగ్రత్తావస్థలోనూ సంబంధం ఉంటుంది, స్వప్నావస్థలో కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి రెండింట్ల చోట వ్యవహారం ఉన్నది. స్వప్న వ్యవహారము అని చెప్పినన్నా, జాగ్రత్త వ్యవహారము అని చెప్పినన్నా. సుషుప్తిని వ్యవహారముగా చెప్పే అవకాశాలు లేవు, అవ్యవహార్యం అది. ఆ సుషుప్తిలో వ్యవహారం సమస్య పోతుంది. ఎందువల్ల అంటే గోళకాత్మిక స్థూలదేహం లేదు కాబట్టి, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం లేదు కాబట్టి, సుషుప్తిలో అజ్ఞానంలో వృత్తులు మొత్తం కూడా సమస్యపోయి ఉంటాయి. కాబట్టి అక్కడ ఎలాంటి వృత్తులు అక్కడ ఉండవు, సుషుప్తి అవస్థ అని చెప్పని అన్నారు. కాబట్టి ఈ మూడు కూడా జీవుణ్ణి పెనవేసుకుని ఉన్నాయి. ఆ జీవుణ్ణి వదలకుండగా చుట్టేసుకుని ఉన్నాయి. కనుక ఆ జీవుణ్ణి విధముగా ఈ మూడు కూడా వాటి యొక్క స్థానాలలో పెట్టుకుంటూ ఉంటాయి. దేనికి ఏది బలం బాగా ఉంటుందో ఆ బలాన్ని బట్టి ఈ జీవుణ్ణి ఆ మూడు స్థానాల్లో కూడా పెట్టేసుకుంటూ ఉంటాయి. కాబట్టి స్థూలదేహ సంబంధముగా జీవుడు ఉన్నప్పుడు వాడిని విశ్వడుగా, సూక్ష్మదేహ సంబంధముగా ఉన్నప్పుడు జీవుడు తేజసుడుగా, స్వస్థలంలో ఉన్నప్పుడు అతనును ప్రాజ్ఞుడుగా. ఈ మూడింటి యొక్క సంబంధాలు లోకంలో అన్ని జీవులు ఉన్నాయి. మానవ జీవులు కూడా ఈ మూడింటి యొక్క సంబంధమే కలిగి ఉన్నాయి. కానీ నాలుగవదగు మహాకారణమగు హంస గాయత్రితో సంబంధము అనేటువంటిది ఎవరికి కూడా స్వతసిద్ధముగా వచ్చే అవకాశము లేదు. అయితే ఈ సంబంధము అనేటువంటి యొక్క అంశం ఎందుకు వచ్చింది అని చెప్పనంటే, ఈ సంబంధం వల్ల అతడు ఒక ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నాడు. దాని బాహ్య ప్రయోజనము, వ్యావహారిక ప్రయోజనం అని చెప్పని అంటారు. నేత్రముతో సంబంధం పడ్డాం, దృశ్య అనుభవాన్ని పొందాం. శ్రోత్రముతో సంబంధం పడ్డాం, శబ్దము యొక్క అనుభవాన్ని పొందాం. జిహ్వతో సంబంధం పడ్డాం, రుచుల యొక్క అనుభవాన్ని పొందాం. ఈ విధంగా పలుమార్లు మనం పొందిన అనుభవం ఉన్నది కాబట్టి తిరిగి మరలా వాటితో సంబంధాలు మనం పొందుతూ ఉన్నాం. వాటి సంబంధాల ద్వారా ఆయా విషయాల యొక్క ఆస్వాదన చేస్తూ ఉన్నాం. అయితే హంసతో సంబంధం అనేటువంటిది మనకి స్వతసిద్ధముగా దాని విషయంగా అవగాహన మనకు లేదు. హంస శ్వాస అనేది ఉన్నది అని చెప్పనంటే అది ఉంది కాబట్టి బతికిపోయాను అన్నటువంటి యొక్క అంశంగాడే ఆగిపోయి ఉన్నామే. కానీ ఆ హంసను ఆశ్రయిస్తే కలిగేటువంటి యొక్క పరమ ప్రయోజనం అనేటువంటి విషయం మాత్రం మనకు తెలియదు. అది గురువు చెప్పినప్పుడే మనకు దాని విషయంగా అవగాహన వస్తుందే కానీ గురువు చెప్పనప్పుడు మనకు దాని విషయంలో ఎలాంటి యొక్క అవగాహనే లేదు. హంసను ఆశ్రయిస్తే కలిగేటువంటి అనుభవాలు కానీ, పొందబడేటువంటి యొక్క మహిమలు కానీ, అణిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం లాంటి యొక్క ఈశ్వర సంబంధ మహిమలు కానీ, గొప్ప తేజస్సు కానీ, గొప్ప కాంతి కానీ, గొప్ప ఆనందం కానీ, తన్మయత్వం కానీ, బ్రహ్మము యొక్క ఆనందం కానీ, ఇవన్నీ కూడా దాంట్లోకి పోతే కలుగుతాయి. అయితే అవి ఆ విధంగా ఉన్నాయి అనేటువంటి యొక్క విషయం లోకంలో ఎవరికి తెలియదు.
ఎప్పుడు కూడా దాంతో ఉన్నటువంటి యొక్క విధానం కూడా ప్రజలకు లేదు. దాంతో సంబంధం పడితే ఈ ప్రయోజనం కలుగుతుందనేటువంటి విషయం తెలియకపోవటం కారణంగా వాళ్ళు ఏవైతే ప్రయోజనాత్మకముగా సద్యో ఫలితములు అంటారు. సద్య అంటే అప్పుడే కలిగే ఫలితములు. నేత్రముతో సంబంధం పడ్డాం, అప్పుడే కలిగినటువంటి ప్రయోజనం. శ్రోత్రముతో సంబంధం పడ్డాం, అప్పుడే ఏర్పడ్డటువంటి యొక్క ప్రయోజనం. నాలుకతో సంబంధం పడ్డాం, అప్పుడే ఏర్పడేటువంటి యొక్క ప్రయోజనములు సద్యో ఫలితములుగా అక్కడ ఇంద్రియాలకు విషయాలకు సాన్నిహిత్యం ఉన్నది కాబట్టి ఎమ్మటే వాళ్లకు ఆ ఇంద్రియముతో సంబంధం పడగానే ఆ విషయం యొక్క అనుభవం కలుగుతుంది. కాబట్టి మనం వాటితోనే సంబంధం పడి ఎక్కువ సమయాన్ని గడపటం జరుగుతూ ఉన్నది. అయితే హంస అనేటువంటి యొక్క వస్తువుతో సంబంధం పడ్డప్పుడు సద్యో ఫలితం ఎమ్మటే ఫలితం కలగటం అనేటువంటిది ఎమ్మటే రాదు. చాలా కాలం గడవాలి. చాలా కాలం గడిస్తేనే ఆ హంస యొక్క ధ్యానములో ఉన్నప్పుడు కలిగేటువంటి యొక్క ప్రయోజనం మరి పారమార్థిక ప్రయోజనం, ఆరోగ్య సిద్ధి, మానసిక ప్రశాంతత అనేటువంటిది ఇవన్నీ కూడా కాలాంతరములో చాలా కాలం చేయగా కలిగేటువంటివి కాబట్టి అవి మానవునికి తెలియకుండా ఉన్నటువంటి అంశము. అది గురువులు చెప్పినప్పుడు దాని విషయం అవగాహనకు వచ్చినప్పుడు దాని యొక్క సంబంధములో ఉండేటువంటి ప్రయత్నం మానవుడు చేస్తాడు. కాబట్టి ఈ జీవుడుగా ఉన్నటువంటి యొక్క తాను కారణదేహ ఉపాధి కలిగి సూక్ష్మదేహ ఉపాధిని వాడుకుంటాడు, స్థూలదేహ ఉపాధిని వాడుకుంటాడు. వద్దనుకున్నాడు అని చెప్పనంటే స్థూలదేహ ఉపాధిని పక్కన పెట్టేస్తాడు, సూక్ష్మదేహ ఉపాధిని పక్కన పెట్టేస్తాడు. కారణదేహం యొక్క తన యొక్క ఉనికి కాబట్టి, తన అస్తిత్వమునకు హేతువై ఉన్నది కాబట్టి, తన యొక్క జీవత్వమునకు ఆ కల్పనకు కారణమై ఉన్నది కాబట్టి ఆ స్థలం మాత్రం వాడు విడిచిపెట్టి ఎక్కడికి పోడు. ఆ స్థలములోనే స్థిర నివాసంగా చేసుకున్నాడు. జీవుని యొక్క ఉనికిలో ఆయన భాషిస్తూ ఉన్నాడు. అక్కడి నుంచి ఏమాత్రము కూడా కొంచెంగా కూడా పైకి పోయే ప్రయత్నం మాత్రం చేయడు, కిందకు పోయే ప్రయత్నం మాత్రమే చేస్తాడు. ఆ కారణదేహస్తుడే ఉన్నటువంటి తాను కిందకు దిగి సూక్ష్మదేహంతో సంబంధం పడతాడు, కిందకు దిగి స్థూలదేహంతో సంబంధం పడతాడు. ఈ ప్రకారముగా పోయినంతకాలం వీడు దక్షిణాయనంలో ప్రయాణం చేసేవాడుగానే ఉన్నాడు. దక్షతి పరకార్యం. పర అంటే తనకంటే వేరుగా ఉన్నటువంటివి కారణదేహము, సూక్ష్మదేహము, స్థూలదేహం. వాటితో సంబంధం పడిపోయేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ప్రయాణాన్ని దక్షిణ అయనము అన్నారు. ఎందువల్లంటే దక్షిణ అంటే దక్షిణ దిక్కు అధిపతి యముడు కాబట్టి ఆ యముని వద్దకే ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎంతెంత అనాత్మలో ప్రయాణం చేస్తూ ఉంటామో, ఎంతెంత బహిర్గతంగా ప్రయాణం చేస్తూ ఉంటామో, మనం పోయే కొద్దీ యముని వద్దకు పోతూ ఉన్నాం. బ్రహ్మం వద్దకు పోవటం వల్ల యముని వద్దకు పోతూ ఉన్నాం. ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నాం, యముని వద్దకు పోతూ ఉన్నాం. ఓ శ్వాస ఆడిందా అంటే ఒక అడుగు వేసినట్లు యముని వద్దకి, ఇంకో శ్వాస ఆడిందా అంటే ఇంకో అడుగు వేసినట్లు యముని వద్దకి. అట్లా యమసదనం చేరుకునేటువంటి యొక్క మార్గములో, బహిర్ముఖ మార్గములో మనం ఉన్నాం. కాబట్టి దీనిని దక్షిణాయనం అన్నారు. ఇది ఆ దక్షిణాయనము. అయనం అంటే ప్రయాణము, ఇంద్రియములకు సంబంధించి స్థూలదేహానికి సంబంధించి పోయేటువంటి యొక్క మార్గం దక్షిణాయనము అని చెప్పని. మరి ఈ మూడు కూడా దక్షిణాయనం అనేటువంటిది కారణదేహముతో, సూక్ష్మదేహముతో, స్థూలదేహంతో సంబంధం పడ్డటువంటి యొక్క మార్గాన్ని దక్షిణాయనం. అంటే ఆ జీవుడు మహాకారణాత్మికమై ఉన్నటువంటి ఈశ్వరునితో సంబంధం పడ్డట్లయితే, హంస గాయత్రితో సంబంధం పడ్డట్లయితే అప్పుడు వానికి ఉత్తర ప్రయాణం అనేది సిద్ధిస్తుంది. ఉత్తర అంటే ఊర్ధ్వగామిగా పయనించటం. ఊర్ధ్వం పైకి పోవటం అన్నమాట. పైకి పోవటం అనగా పరమాత్మ వద్దకు పోయేటువంటి యొక్క మార్గం. అన్నమయ కోశం దాటి మనోమయ కోశం, దాన్ని దాటి విజ్ఞానమయ కోశం, దాన్ని దాటి ఆనందమయ కోశం, ఇట్లా పైకి పోయి ఆ బ్రహ్మమును చేరుకునేటువంటి విధానం. ఇదే మీ గీతలో కూడా 6 రుక్షోహో మునేహ యోగం కర్మకారణముచ్యతే యోగారూఢశ్యత శైవ శమఃకారణముచ్యతే అని చెప్పి అన్నాడు. 6 రుక్షోహో మునేహ యోగం కర్మకారణం ఉచ్యతే. 6 రుక్షోహో ఎక్కగోరేటువంటి వాడు అన్నమాట.
ఎక్కగోరేటువంటి వానికి కర్మయోగం కారణమై ఉన్నది అన్నాడు. యోగారూఢస్య, వాడు ఎక్కేశాడు, అధిరోహించాడు, గమ్యస్థానం చేరుకున్నాడు. ఆ చేరుకుని ఉన్నటువంటి అతడికి ఏమిటంటే శమః, శాంతి, ఆనందము అనేటువంటివి ఆయనకి ఏర్పడతాయి. అంటే ప్రయాణం అనేది ముగింపజేశాడు, సురప స్థితిని పొందాడు కాబట్టి వానికి శమః కారణం, శాంతి కారణమై ఉన్నది. ఎక్కేటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి వారికి ఏంటంటే కర్మయోగం కారణం. కర్మయోగాన్ని ఆశ్రయించి ఉంటేనే ప్రయాణం అనేటువంటి చేయటం అవుతుంది అని చెప్పిన అర్థం. అందుచేత 6 రుక్షోహో, ఎక్కగోరేటువంటి వాడు అన్నాడు. ఏమిటా ఎక్కటము అని చెప్పనంటే స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలినీ శక్తి, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మం. కాబట్టి ధ్యానములో ఉన్నటువంటి వాడు స్థూల దేహం దాడుతూ ఉన్నాడు, హంసగమనం దాడుతూ ఉన్నాడు, ఆలోచన శక్తిని జయిస్తూ ఉన్నాడు, మనసును జయిస్తూ ఉన్నాడు, బుద్ధిని జయిస్తూ ఉన్నాడు, జీవత్వమును దాటుకున్నాడు, ఈశ్వరత్వములో అడుగుపెట్టాడు, ఈశ్వరత్వాన్ని కూడా దాటి శుద్ధ బ్రహ్మముగా ఉంటాడు. కనుక ఈ ప్రకారముగా స్థూల శ్వాస, కుండలినీ శక్తి, సంకల్ప శక్తి, మనస్సుని, బుద్ధిని, జీవత్వమును, ఈశ్వరత్వమును దాటి శుద్ధ బ్రహ్మమును చేరుకోవటమే అది ఊర్ధ్వ ప్రయాణము అని చెప్పనన్నారు. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులపశాంతి నందు సన్మనఃపవనములు చంచలింపకయుండు కామాదిశత్రువర్గము నశించు ఘనగుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధవ్రతులు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమసుఖవార్ధి ఒప్పొంగి పారుచుండు. సోముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును చూసు శాంతినిధికి, సర్వమును బ్రహ్మమును చూసు శాంతినిధికి ఆ స్థితికి చేరుకుని ఉన్నటువంటి దానిని అది ఊర్ధ్వ ప్రయాణముగా చెప్తారు. కనుక ఏనాడైతే ఇట్టి జీవుడు దక్షిణాయనంలో అనాత్మ మార్గములో, విషయ మార్గాలలో, ఇంద్రియ మార్గాలలో, ప్రవృత్తి మార్గాలలో, ప్రపంచ మార్గాలలో బహిర్గతంగా పోయేటువంటి యొక్క ఏ జీవుడైతే ఉన్నాడో అట్టి జీవుడు ఎంతకాలముగా దక్షిణాయనంలోనే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. గురువు అనుగ్రహముతో ఉపదేశాన్ని పొంది నివృత్తి మార్గంలో అడుగుపెట్టి ఈ విధముగా ఈ చెప్పుకున్నటువంటివన్నిటి అన్నీ కూడా నివృత్తి మార్గం దాటుకుంటూ పోయి బ్రహ్మమును చేరుకునే విధానంగా ప్రయాణం ఆరంభం చేసినాడు. వాని జీవితంలో ఆనాడు ఉత్తరాయణం ఆరంభం చేయటం అవుతుందన్నమాట. కాబట్టి 6 మాసాలుగా దక్షిణాయనం, 6 మాసాలుగా ఉత్తరాయణం అనేటువంటిది ఈశ్వర దేహములో గమనయుక్తముగా ఆ సూర్య భగవానుని విషయంలో ఉన్నది. కానీ జీవుని యొక్క విషయంగా వచ్చినప్పుడు ఏమిటి ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్పానంటే అనాత్మ మార్గాలలో పోయినంతకాలం దక్షిణాయనంలో వాడు ఉన్నట్లే అవుతుంది. ఏనాడైతే గురువు యొక్క అనుగ్రహంతో నివృత్తి మార్గం అడుగు పెడతాడో ఆనాడు వాని యొక్క జీవితంలో ఉత్తరాయణం ఆరంభం అవుతుందన్నమాట. కాబట్టి ఈ ఉత్తరాయణం వల్ల వాడికి ఏమవుతుంది, బ్రహ్మవిద, బ్రహ్మమును గుర్తించే స్థాయి ఏర్పడుతుంది అన్నమాట. ఇది మోక్షం అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఆ ఉత్తరాయణము దక్షిణాయనముల యొక్క విశేషణ దీంట్లో చెప్పుకొచ్చాడు. అగ్ని జ్యోతి అహహ శుక్ల షణ్మాస ఉత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ విదో జనా ధూమ రాత్రి తదా కృష్ణ షణ్మాస దక్షిణాయనం. ఇవన్నీ కూడా విశేషణాలు. అగ్ని జ్యోతి అహహ శుక్ల అది ఉత్తరాయణం యొక్క విశేషణాలు. ధూమ రాత్రి తదా కృష్ణ ఇవన్నీ కూడా దక్షిణాయనం యొక్క విశేషణాలు. ఇవన్నీ కొంచెం మళ్ళా మనం మననం చేసుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం ఉపన్యాసం ఉంటుంది కాబట్టి అధ్యాయం అనేటువంటిది సాయంత్రం ఉపన్యాసాల్లో ముగింపజేసుకోవటం జరుగుతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. దేహాదులును స్థిరముగావురా నీటి బొగ్గవలి సమసిపోవురా. దేహాదులును స్థిరముగావురా నీటి బొగ్గవలి సమసిపోవురా. మోసము చేసే కాయము నమ్మి మురిసెదవేళ మమతలు వీడి దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధను శ్రవణము చేసి. సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధను శ్రవణము చేసి చిదానందుని చిన్మయ రూపుని చిద్విలాసుని చింతన చేసి. చిదానందుని చిన్మయ రూపుని చిద్విలాసుని చింతన చేసి దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. ఆత్మనాత్మలు బాగుగదెలసి హంస సూత్రమును అనుసంధించి. ఆత్మనాత్మలు బాగుగదెలసి హంస సూత్రమును అనుసంధించి. మనోమారుతము లేకము చేసి మార్గం బరసి మౌన నిష్టచే దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక దేహదాఢ్యము తగ్గక మునుపే జవసత్వంబులు ఉడుగక మునుపే. దేహదాఢ్యము తగ్గక మునుపే జవసత్వంబులు ఉడుగక మునుపే. వార్ధక్యము నిన్ను వంచక మునుపే మృత్యువాతబడి మ్రగ్గక మునుపే. వార్ధక్యము నిన్ను వంచక మునుపే మృత్యువాతబడి మ్రగ్గక మునుపే దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక దేహాదులును స్థిరముగావురా నీటి బుగ్గవలి సమసిపోవురా. మోసము చేసే కాయము నమ్మి మురిసెదవేళ మమతలు వీడి దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా. దేవుని గనవలెరా నరుడా ఆత్మను గనవలెరా.